మాటలు ఏమిటే మాటలు మనకు బాగా పిల్ల ఆశ పడుతున్నాడు. పిల్ల హాస్పిటల్ అడిగితే ఏం పడతాడు ఇచ్చేట్టు ఏం కావాలి? ఏం కావాలి? అదే ఏం కావాలి? అమ్మా పంచ అంచు బాగుందమ్మా. అంచుకొచ్చింది ఎప్పుడు ఇవన్నీ ఎన్ని మీటర్లు పట్టింది? 3 మీటర్లు. 3 ఆడ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నీకు అంత ఆశ, నీ ఆశ తగలబడ. అల్లుడు గారు ఏమిటి ఆశ పడుతుంది ఇది? ఏమో నాకేం తెలుసు. మనకు 3 ఉందా? ఆడమ్మ 3 3 మీటర్లు ఉందా అంటున్నా. ముందు 3 చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకని పిల్ల ఆశ పడుతుంది. 3 అంట మా అమ్మాయి కొట్లో ఇంకోటి పక్కది కొనుక్కో. ఇది మాకున్న 3 మీకు ఇచ్చి ఉప్పు కొత్త కొనుక్కునేది. అమ్మాయి ఈయన నాకు బట్టలు నాకు అడిగితే ఈడు లోపల వంటగదిలో మూలన కట్టి పెట్టుంది, బాగా పెట్టాను. అది తీసుకొని వస్తే ఆ 3 ఉంది చూడు, 3 మీటర్లు నా వంతు నన్ను పట్టుకొని ఏ స్నేహితుడు సగం తెక్కేసి పడ్డాను. ఎక్కడికంటున్నా తెలియకడుతుంది. అసలు మై ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాకేం తెలుసు. మరి ఎదవా వీడు ఎదవనే సంగతి వాళ్ళు అయ్యి కూడా తెలుసు. నువ్వు ఆ పదాలు పోగొడుతున్నాను. ఎందుకు వచ్చా? నేను విన్నానా? నాకు ఈ శాస్త్రి ఎదగాల్సింది. అల్లుడు గారు నాకు చెప్పులు లేవని అల్లుడు గారు చెప్పులు ఇచ్చాడు. నా పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఏంటంట? మా ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఏంటి? మన కొట్టు చిల్లర కొట్టు ఉందిగా, మనకు ఉండదా? ఆ 3 సరుకులు తీసుకోవాలి, ఎక్కువ వద్దులే. 3 ఏమేమి? 3 అయితే మనకు లెక్క లెక్కలేదు. మర్చిపోతారేమో. 3 సరుకులు ఏమిటి? 1 బస్తా జీడిపప్పు, ఎంత? 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా జీడిపప్ప, 2 బస్తాల బాదం పప్పు, 2 బస్తాల బాదం పప్ప, 3 బస్తాల పిస్తా పప్పు, 2 బస్తాల పిచ్చే పప్ప. చాలా ఇదాలు 3 వస్తుంది, ఎక్కువ నేనేం అందరిలాగా ఇంత పొడుగు లిస్టు చెప్పండి. ఇప్పుడు బత్తాలు చెప్పింది మొన్న ఎక్కువ ఎందుకు చెప్తుంది? అవును, ఇన్ని చెప్పి అసలే చెప్పలేదు. బత్త గన్నేరు పప్పు చచ్చిపోతారయ్యా. ఉండటైతే దేశానికి లోటైన ఉండ లోపు మూలకుండా బత్తాలు ఉండట్లేదు. ఏమిటి నీ భాష? ఏమిటి చదువుకున్నాడు మీద నువ్వు? అసలు విజ్ఞానం ఉన్నాడు మీద అజ్ఞానం అనుకున్నాను. ఏమిటి ఇలా మాట్లాడు? అజ్ఞానం కాబట్టి ఏలు ముద్రుడు కాబట్టి నువ్వు చదువుకున్నాడు మీద నువ్వు అసలు ఏలు ముద్ర కాకపోతే అసలు నీ సంతకం వస్తా? సంతకమా? ఏలు ముద్ర ఎందుకు కహానీ చెప్తాను నా కాడి. ఏలు ముద్ర సంతకం. నువ్వు సంతకం చదువుకోవాలా? అబద్ధం చెప్పొద్దు. నాకు అబద్ధమే అబద్ధాలు ఆడతారా? చదువుకుంటే సంతకం పెట్టుకోవద్దు. ఏంటో నా సంతకమా? నీ సంతకం పెట్టవా? నువ్వు చదువు వచ్చో రాదు తేలుస్తాను ఇప్పుడే. చదువు వచ్చో రాదు ఇప్పుడే తేలుస్తాను. నీ బయట చూసుకో. సంతకమా? అంటే సంతకాలు రావాలి. సంతకమా? అబ్బబ్బ లైట్ లో చూసాను కదా, పురుగు పడింది. పురుగు అరే చేయి పెట్టివా? ఏం పెట్టివా? అబ్బబ్బ పురుగు పడింది. ఏది గేలు పెట్టింది? ఏది పెట్టింది నీకు మొండ మొత్తం కోపముని. ఏది 17
11/2018 మా బాధ చచ్చిపోయినారు. అనగా ఈ రోజు పచ్చి పులుసులు సుబ్రహ్మణ్యేశ్వరరావు అను నేనేగా శ్రీహరి అని నీకు రాసి ఇచ్చిన విక్రయ ఖరార సెటిల్మెంట్ అగ్రిమెంట్. ఎవరు రాశారు? నీవు నాకు అత్తవై ఉన్నావు. అత్త ఇచ్చా నీ కుమార్తెను నేను ప్రియురాలుగా వివాహం చేసుకోనబోతున్న తరుణంలో ఎవరు ఆయన ఇరుక్కుంటా అనుకుంటావు నువ్వు? కట్నం నేనే ఎదురు తిరిగిస్తున్నాను కాబట్టి శ్రీరామ టాకీస్ గొంతులో ఉన్న కాంప్లెక్స్ మొత్తం, విజయలక్ష్మి సినిమా హాల్ మొత్తము, అమరావతిలో 2 ఎకరాల పొలము నేనే నీ పేరున రాసి నా సంతకము మరియు వేలు ముద్ర చేయటం జరిగింది. సాక్షులందరూ చూశారు. రాశానండి సంతకం వచ్చా అన్నావు, సంతకం వచ్చా అన్నాను. మాత్రం ఏళ్ళలో పోయి నలకబడి నడిపించింది. మాత్రం ఏ ముద్ర కూడా రేపు వస్తావుగా? ఎక్కడివా? అది మా అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి దిగులు పెట్టుకుంటుంది. ఎవరి మీద? మీ అయ్య వచ్చాడు. ఏం చేయాలి? అయ్యా రావా, ఇంకా మీ అబ్బాయి లోపల ఉన్నాడు. ఇది మైకి కదా మీ తాత మీ ముద్దాకి నీటి పైన నీటి కింద వచ్చి ముండలో వంశం పారపరిచేట్టు మా చూపు ఏం చేస్తాడు? వ్యాపారం ఎక్కినట్లా అప్పు ఇప్పటి సూత్రాలు అడిగితే తాగబోతున్నాడు. అదేంటండి? అందుకని సంగీతం ప్రాక్టీస్. ఏమే సంగీతము? బ్రహ్మాండ నాటకాలు వాడనాడు. బ్రహ్మాండ నాటకాలు వాడాల్సింటుందా? ఎర్రటే కూర్చొని పెట్టమన్నది పెట్టాం, మా ఇష్టం. ఓహో, ఇంకా ఏమేమి తెచ్చుకున్నారు? కురుక్షేత్రంలో రాములు వారు. అక్క, ఏంటి కురుక్షేత్రంలో రాములు వారు? కురుక్షేత్రంలో రాములు వారు ఎక్కడ ఉన్నారండి? ఏమండి అదొక అదే కదండి పెట్టమన్నారు. వెరైటీ కోసం పద్యాలు ఏమైనా పడతారా? పాడండి. పాపం మీ కష్టాలు కష్టాల్లో కానీ తీరవా ఏమి? ఓహో,